మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇంత ఇంత జరిగింది, అది మీ హయాంలోనే అయ్యింది, వెనుకకు పంపించిన మళ్ళీ పేరు మార్చేసి తీసుకొచ్చిందని చెప్తున్నారు. ఇది ఎంతమంది తెలుసు? దీని మీద ఎంతమంది అంటే క్షుణ్ణంగా పరిశీలించి దీని గురించి ఎంతమంది మాట్లాడతారు సార్? ఇప్పుడు 2 days అయింది ఇది అయ్యి, మూడో రోజు. ఇంతవరకు దీని గురించి ఎవరైనా మాట్లాడకూడదనే చంద్రబాబు నాయుడు సక్సెస్ అయినాడు. అది మాట్లాడడంలో వైసీపీ ఫెయిల్ అయింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి జీరో, చంద్రబాబు నాయుడు హీరో అంటున్నాను నేను. ఇదే విషయం కాదు, ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంలో ఎన్నికలు అయిపోయినా ఫలితాలు అయిపోయిన 5వ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాను. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇవి. దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఎస్ఓపి రూపొందించలేదు, క్లాష్ ఉంది, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయొచ్చు. అట్లాగే ఓడిపోయిన 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు అన్ని 5% పోలింగ్ స్టేషన్లో వెరిఫికేషన్ చేస్తే మనకి ఆధారాలు దొరికే అవకాశం ఉంది అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, నేను చదివిన, పొన్నవోలు గారు చదివారు, శ్రీరామ్ గారు చదివారు అని ఒక 5-6 మంది పేరు చెప్పారు. ఇంతమంది చదివినాం, మాకెవరికి కనపడని లొసుగులు నీకు కనపడ్డాయా? కానీ ఈ రోజు మొత్తం చూస్తే ప్రపంచం అంతా కూడా చూస్తే ఆ తర్వాత ఏమని చెప్తా. కానీ నేనేం చేశాను, ఇంకా అంటే నీకేం తెలుసు, మాకు అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడారు. అప్పుడు కానీ నేను నమ్మాను దాన్ని. ఇది ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు డీవియేట్ చేసింది అని దాన్ని ఛాలెంజ్ చేయాలా. వైసీపీ ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా లేదు. వైసీపీ ఏం చేసింది, బెల్లాన చంద్రశేఖర్, అప్పలనరసయ్య గారు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి, వీళ్ళు ముగ్గురు అప్లై చేశారు. వీళ్ళు ముగ్గురు అప్లై చేసి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒక పరీక్ష చేయమని చెప్పింది ఎన్నికల సంఘానికి. సుప్రీంకోర్టు ఇది ఈవీఎం అనుకోండి, ఈవీఎం టెస్ట్ ఎట్లా చేయాలో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి అది చెప్పింది. ఎన్నికల సంఘం నేను అట్లా చేయను అని వేరే విధంగా చేస్తానని చెప్పింది. వేరే టెస్ట్ చేస్తాను, నువ్వు సుప్రీంకోర్టు చెప్పిన టెస్ట్ చేయనంది. అప్పుడు ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలా? హైకోర్టుకి చేయాలా, సుప్రీంకోర్టు చేయాలా? సుప్రీంకోర్టు మాట ఎన్నికల సంఘం వింటలేదని ఇంకే పెద్ద వాళ్ళకే చెప్పాము మనం. సుప్రీంకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ చేయాలా, మీరు చెప్పింది ఇది, ఎన్నికల సంఘం మీ ఆదేశాలను పాటించట్లేదని. వీళ్ళు వెళ్ళి హైకోర్టులో వేసినారు కేసు. అదేంటి సార్? అదే మరి నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ని ఫాలో కాకపోతే హైకోర్టులో పిటిషన్ వేయాలా, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలా కూడా తెలియని టీం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఇప్పుడు హర్యానా, మహారాష్ట్ర వాళ్ళ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో వేసినారు దాన్ని. ఇప్పుడు దీంట్లో ఎస్ఓపి తప్పు నేను నిరూపించాలని నేను నిర్ధారించుకున్నా. 9 అంశాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి చెందిన హర్యానా ఎమ్మెల్యేలు, అలాగే ఎన్సీపీకి అండ్ శివసేన పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎమ్మెల్యేలతో పిటిషన్ ఛాలెంజ్ చేయించాను. ఛాలెంజ్ చేస్తే ఎన్నికల సంఘం ఏం చేసింది, 2020 అంటే 1 జూన్ 2024 ఇచ్చిన ఎస్ఓపి రద్దు చేసి 17 జూన్ 2025 ఇంకొక ఎస్ఓపి ఇచ్చింది. అంటే పాత ఎస్ఓపి రద్దు చేసిందంటే ఏమర్థము? అది తప్పనే కదా. మరి అంతమంది చదివినారు కదా బా, మీరు అంతమంది చదివినారు, నీకేం తెలుసు అన్నారు కదా. మేము అందరం చదివినాం, మళ్ళీ ఏం తప్పులు లేవు అన్నారు కదా. మరి ఎన్నికల సంఘమే అది రద్దు చేసి ఇంకో ఎస్ఓపి ఇచ్చింది కదా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆయన ఒక టీం ఏర్పరచుకోవాలి. ఆయన డిస్కస్ చేయాలి టీంతోని. XYZ పెట్టి మీరు డిస్కస్ చేసి మీరు డిసిషన్ తీసుకోండి, అది ఓకే అనటం కాదు. అందరిది వినాలి ఆయన. అందరిది విని దాంట్లో నుంచి ఎంత ఎక్కువ చిలికితే అంత స్వచ్ఛమైన వెన్న వస్తుంది. సో ఎంతమంది మీ ముందర కూర్చోబెట్టుకొని మీరు మేధో మదనం చేస్తే అంత క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పటికైనా దీని గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకొని, జగన్మోహన్ రెడ్డి డెసిషన్ తీసుకుంటారా తీసుకోరా అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. కానీ చంద్రబాబు నాయుడు సక్సెస్ అవ్వడానికి, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అవ్వడానికి 2014 కానీ 2024 కానీ లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ వీళ్ళు ఫాల్స్ అజెండా సెట్ చేస్తారు, ఫాల్స్ నరేటివ్ సెట్ చేస్తారు. ప్రజలలో తప్పుడు అంటే ఎన్నికల ఈ రోజున మీరు ఎంతన్నా చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఉండనివ్వండి, 2029 ఎన్నికలకి 10 రోజుల ముందర ఒక ఎజెండా బయటకు వస్తుంది. ప్రజలందరూ దాని గురించే డిస్కస్ చేస్తారు, దాని ఆధారంగా ఓటింగ్ జరుగుతుంది. అంటే దీనికి స్ట్రాటజిస్టులు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు 100 ఉన్నారు, స్ట్రాటజిస్టులు 100 ఉన్నారు. దాంట్లోంచి 100 వస్తే దాంట్లోంచి 10 తీసుకుంటాడు ఆయన.
అదే ఇట్లా స్ట్రాటజిస్ట్లు అవసరం లేదు, ఈయన ఒక్కడు ఉంటే సరిపోతుంది, ఏదైనా చేసేస్తాడు. ఆయన 100 మందితో చర్చిస్తాడు. చంద్రబాబు నాయుడు మీరు వెళ్ళి మాట్లాడినా డిస్కస్ చేస్తాడు, నేను వెళ్ళి మాట్లాడిన డిస్కస్ చేస్తాడు, ఎవరైనా మాట్లాడినా వింటాడు, అవసరం అనుకుంటే నోట్ చేసుకుంటాడు, అది ఇంప్లిమెంట్ చేస్తాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి XYZకి అప్పచెప్పినారు. ఆ XYZ అందరితో డిస్కస్ చేయరు. ఇప్పుడు నేను వెళ్ళాను 2 అంశాలు తీసుకుని వెళ్ళాను. ఏది ఇది మీకు పర్సనల్గా నేను మీకు ఫోటో కూడా పెడతా. పర్సనల్గా 13th ఏప్రిల్ 2023 మీరు గ్రామాన చర్చింపజేయాల్సింది, ప్రజలు డిస్కస్ చేయాల్సిన అంశం ఇది. మిమ్మల్ని అందరినీ దోచుకొని కొంతమందికి దోచిపెడుతున్నారు అని. అంత ముఖ్యమైన అంశం మీరు చెప్పకపోతే ఎట్లా? నేను 13th ఏప్రిల్ 2023 చెప్పితే 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పినాను. అది 13th ఏప్రిల్ 2023 సజ్జల రామకృష్ణారెడ్డి ఇది 5 లక్షల కోట్ల స్కామ్, ఇట్లా స్కామ్ అని చెప్పడం జరిగింది. అది చెప్పిన 6 నెలలకి 371 కోట్ల స్కామ్ మీద కేసు పెట్టారమ్మా. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. అరే మీ దగ్గర ఇంత పెద్ద స్కామ్ 5 లక్షల కోట్ల స్కామ్ పెడితే, ఆ సమాచారం మీ ముందర పెడితే దాన్ని పట్టించుకోకుండా 371 కోట్లు పెట్టడం ఏంది? ప్రజలు 371 కోట్ల స్కామ్ అసలు స్కామ్ కాదని భావిస్తారు. రాజకీయ పార్టీ నడపాలంటే కావాలా డబ్బులు? చిన్న పట్టించుకోవట్లేదు ప్రజలు. కోట్లు అంటే విలువ లేకుండా వెళ్ళిపోయి, లక్షల కోట్లు అంటేనే ఇంత పెద్ద స్కామ్ జరిగిందా? ఓహో, చిన్న అంటే ప్రజలు ఏముంది 100 కోట్లది, అది తప్పదు కదా. స్వయాన పవన్ కళ్యాణ్ అన్నాడు యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్ ఏంటో ఒకటి అవినీతి చేయొచ్చు, ఏ స్థాయి వరకు చేయొచ్చో అనేది చర్చ జరగాలి అని అన్నాడు పవన్ కళ్యాణ్. అంటే వీళ్ళు ఓకే కరప్షన్ జరిగితే ఓకే వీళ్ళకి పవన్ కళ్యాణ్ వాటా ఉంటుంది కదా అమరావతిలో. ఏం చెప్పి సో ఇక్కడ ఈ అంశమే కాదు, ఏ అంశమైనా సరే జగన్మోహన్ రెడ్డి అజెండా సెట్ చేసే కెపాసిటీ, అంటే ప్రజలు ఏం డిస్కస్ చేయాలి అనే అజెండా సెట్ చేసే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడుని ఎవరు ఓడించలేరు. సో ఇట్లాంటివి ఎన్ని సంఘటనలు వచ్చిన బయట ఎన్నో ప్రజలు తీవ్రంగా ఏమన్నా అనుకోని ఎన్నికల వారం రోజుల ముందర చంద్రబాబు నాయుడు ఒక ఎజెండా సెట్ చేస్తాడు, ఒక ప్రోపగండా మొదలు పెడతాడు, దాని మీదనే ఓటింగ్ జరుగుతుంది. అంతవరకు అది ఎట్లా కౌంటర్ ఈ 4 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు మీద ఎంత వ్యతిరేకత ఉన్నా సరే, జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ఆదరణ పెరిగినా సరే, ఎన్నికల చివరి వారం 10 రోజుల్లో ఒక ఎజెండా సెట్ చేస్తాడు. దాని మీద ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇటువంటి వాళ్ళు ఉంటే సెల్ఫ్ గోల్ వేసుకుంటారు వాళ్ళే. అది ఎవరు మాట్లాడమన్నారబ్బా? ఎవరు ఎందుకు మాట్లాడాలా? అది ఫ్లెక్సీ వాళ్ళు చేసినారు, మీరు ప్రచారం చేయండి, చింపడం ఏంటి? అంటే మాట్లాడే అంత ఇది కూడా లేదా వాళ్ళ దగ్గర? మాట్లాడితేనే వాళ్ళు ఎందుకు పెట్టారు ఫ్లెక్సీ? మాట్లాడాలనే కదా. మాట్లాడాలా అంటే ఒక ఎరా చేసినారు, రెచ్చగొట్టడానికి ఈయన రెచ్చిపోయినాడు, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఎవరు గెలిచినారు ఫైనల్ గా? చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, కూటమి ప్రభుత్వం గెలిచింది. ప్రజలు ఎవరు అరే కల్తీ అని తెలిసిన ట్యాంకర్లు నువ్వెట్లా వాడావని ఎవడన్నా మాట్లాడుతున్నాడా? మాట్లాడలేదు కదా. అసలు దాంట్లో జంతు కొవ్వు లేదు కదా. నువ్వు జంతు కొవ్వు అంటే కల్తీ జరిగిన మాట వాస్తవం కదా. జంతు కొవ్వు అని గుడ్లు మెట్లు కడగాల్సిన అంత రాద్ధాంతం చేసినావు కదా, అది లేదు కదా అని ఎవరైనా మాట్లాడుతున్నావు? లేదు, దాని మీద ఒక్క కార్యకర్త కూడా మాట్లాడనివ్వకుండా దాన్ని డైవర్ట్ చేసినాడు. దిస్ ఈజ్ వాట్ ఎక్స్పర్ట్ చంద్రబాబు నాయుడు దిట్ట. అంటే విజనరీ 33,000 మంది అమ్మాయిలు సుగాలి ప్రీతి ఎవరి హయాంలో జరిగింది? సుగాలి ప్రీతి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. మరి ఇప్పుడు ఏమైంది? సుగాలి ప్రీతి చేతులు ఎత్తేసారు కదా సార్. 14 లక్షల కోట్ల అప్పులు ఏమైపోయినాయి? అది కాదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమైపోయింది? ఇవన్నీ ఏంటి? వాళ్ళే చేస్తున్నారు రీసర్వే అని చెప్పి. ఇదంతా ఎజెండా సెట్ చేయటం అంటారు దీన్ని. సెట్టింగ్ నరేటివ్ అంటారు. ప్రజలు ఏం డిస్కస్ చేయాలో ఏం డిస్కస్ చేయకూడదో అనేది జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో చంద్రబాబు నాయుడు మీద పై చేయి సాధించేంత వరకు చంద్రబాబు నాయుడు ఏమి చేయకపోయినా సరే ఆయన అధికారంలో ఉంటాడు.